చాలా డిఫరెంట్‌గా ఉంది కాన్సెప్ట్ అయితే మాత్రం. గ్రాఫిక్స్ ఉన్నాయి. అలాగే కొన్ని మెయిన్ హైలైట్ సీన్స్ గూడా ఉన్నాయని జెప్పొచ్చనమాట. మనకే తెలియని లోకంలోకి తీసుకెళ్తున్నట్టయితే ఉంది. ఒక సీన్ అయితే లాస్ట్‌లో. అలాగే మరి 'ప్రిన్స్' గారు, 'నరేష్ అగస్త్య' గారైతే ఒకరితో ఒకరు 'డి' అంటే 'డి' అనే టైప్‌లో నటిస్తా ఉన్నారు. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మాత్రం కూర్చొని మాట్లాడుతుంది 'ప్రిన్స్' గారే. అలాగే నడుస్తూ వెళ్తుంది 'ప్రిన్స్' గారే. భుజం మీద మోయించుకుంటున్న పర్సను 'ప్రిన్స్' గారే. ఆ పర్సను కింద గొయ్యిలో పడుకున్నది గూడా ఆయనే అనమాట. సో, మొత్తానికి అన్ని క్యారెక్టర్స్‌లో నుంచి అసలు జరుగుతుంది చూపిస్తున్నారా? లేకపోతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారా? ఏంటి అనేది చాలా డిఫరెంట్‌గా అయితే పెట్టారు. సో, ఇంతకీ చెప్పలేదు గదా! ఏంటి అని జెప్పి 'కలి' ట్రైలర్ అండి. సో, పూర్తి రివ్యూలోకెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పదండి ఒకసారి అక్కడికెళ్ళొద్దాం. బాగా వాన పడుతూ ఉంది. 'నరేష్ అగస్త్య' గారైతే మాత్రం 'ప్రిన్స్' గారి ఇంట్లోకొచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. మరి వాన పడుతూ ఉంటే తడవనప్పుడు ఇంట్లోకి ఎందుకు రావటం అనేది ఒక హైలైట్ పాయింట్ అనమాట. వాన ఒకవైపు పడుతుంది. ఎవరైనా తడిచి వచ్చి కొంచెం కాసేపు ఉంటాను అని చెప్పి అడుగుతారు. కానీ ఈయన మాత్రం వానలో తడిసింది లేదు, ఏమీ లేదు. కానీ ఇంట్లోకైతే వచ్చారనమాట. అలాగే మరి ఆ కాఫీ పెట్టుకోవటం గానీ, లేదా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదాన్ని బట్టి చూస్తూ ఉంటే మాత్రం టిపికల్‌గా ఉన్నారు మన 'నరేష్ అగస్త్య' గారు. 'ప్రిన్స్' గారేమో లైఫ్‌లో చాలా అయితే ఫేస్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఒక అమ్మాయిని లవ్ చేసినట్టు, ఆ లవ్‌లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసినట్టు, అక్కడి నుంచి మళ్ళీ మ్యారేజ్ దాకా వెళ్ళటము, మ్యారేజ్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అయినట్టు, బేబీ పుట్టిన తర్వాత ఇంకా విడిపోయేదాకా వెళ్ళటం, అవన్నీ కూడా అనుభవిస్తూ ఆయనున్నారు. మరి ఆయన లైఫ్‌లోకి 'నరేష్ అగస్త్య' గారు ఎందుకొచ్చారు, ఎలా వచ్చారు అనేది హైలైట్ పాయింట్‌గా పెట్టారు. అంతేకాకుండా కొన్ని సీన్స్ అయితే మనకి చూపించినట్టయితే చూపిచ్చారు మొత్తానికి. సో, వాటి కాన్సెప్ట్ ఏంటి, దాని వెనకున్న అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది మాత్రం మనం కనుక్కోవాలి మూవీలోనే అనే టైప్‌లో బాగానే ప్లాన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలాగే ఆ గ్రాఫికల్ షాట్స్ కూడా బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ షాట్స్ చాలా బాగుంది. ఓవరాల్‌గా అయితే మాత్రం మనకే తెలియని కుతూహలాన్ని మనలో పుట్టించారు అని చెప్పొచ్చనమాట. సో, బాగుంది. ఇక 'నరేష్ అగస్త్య' గారి యాక్టింగ్ అయితే ఇలాంటి వాటిలో ఇంకా బాగా చేస్తారు. అంటే కామెడీ టైప్ అంటే కూడా ఇలాంటి సస్పెన్సు, థ్రిల్లర్సు ఇలాంటి వాటిల్లో ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. సో, మరి ఇందులో కూడా అలాగే ప్లే చేస్తూ ఉన్నారు ఆయన క్యారెక్టర్‌ని. చూడాలి. సినిమా అయితే ఒక డిఫరెంట్ ఫీల్‌నైతే ఇస్తుంది. కాకపోతే మంచి కాన్సెప్ట్ అయి ఉంటే గనక, అంటే 'కలి' అని చెప్పి మనకు అర్థమయ్యేలాగే పెట్టారు. కలికాలం అనే టైప్‌లో. కాకపోతే అందరి జీవితాలతో కూడా ఆడుకుంటాను అని 'నరేష్ అగస్త్య' గారు కూడా చాలా క్లియర్‌గా చెప్తా ఉన్నారనమాట. కాన్సెప్ట్ కొంచెం అయితే రివీల్ చేసినట్టే చేశారు. సో, చూద్దాము. అదైతే అందరికీ కనెక్టింగ్‌గా ఉంటే మాత్రం ఒక మంచి హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మన 'ప్రిన్స్' గారు కూడా ఒక మంచి యాక్టర్‌గా నిరూపించుకోవడానికి ఇది కూడా ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. చూద్దాం. ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.